ఇది కాకినాడకి 5 కిలోమీటర్ల సమీపంలో సర్పవరంలోని భావనారాయణ గుడి. భావనారాయణ అంటే తన గురించి ఆలోచించే వారికి మోక్షాన్ని ప్రసాదించే దేవుడని అర్థం. అయితే సర్పవరం గురించి బ్రహ్మవ్యర్థ పురాణంలో ఈ విధంగా చెప్పబడింది. అగస్త్యుడు ఈ కథని ఇతర సాధువులకు వివరించారు. గొప్ప సాధువైన కశ్యపుడు కద్రుని వివాహం చేసుకున్నారు. ఆమెకు 1000 సర్పాలు జన్మించాయి. కద్రు కుమారులను ఇంద్రుని తెల్లని గుర్రమైన ఉచైశ్రవణాన్ని ఆలింగనం చేసుకోవాలని కోరింది. తద్వారా ఆమె వినతను తన భర్తకు రెండవ భార్యగా, తనకు సేవకురాలుగా చేసుకోవాలని అనుకుంటుంది. కానీ వినతను మోసం చేయడం ఇష్టం లేక తల్లి మాటను ధిక్కరించారు ఆ కుమారులు. కద్రు జన్మేజయుడు చేసే సర్పయాగంలో వెలిగిన మంటల్లో తన కుమారులు చనిపోవాలని శపిస్తుంది. కద్రుని 1000 మంది కుమారుల్లో అనంతుడు భక్తుడు మరియు శ్రేష్ఠుడు. విష్ణువును సేవిస్తూ తపస్సు చేయడానికి అనువైన స్థలాన్ని వెతుకుతూ ఆయన దయతో తనని తను రక్షించుకోవాలని అనుకుంటాడు. అతను ఈ స్థలాన్ని పవిత్రంగా భావించి తపస్సు చేశాడు. దానికి సంతోషించి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై అతనికి సేవ చేయటానికి ఒప్పుకున్నాడు. అప్పటి నుండి ఈ స్థలాన్ని సర్పవరంగా మార్చి అంతేకాకుండా తన భార్య లక్ష్మితో అక్కడే నారద మహర్షిచే ప్రతిష్ఠించబడుతుందని ప్రకటించారు. నారదుడు అహంకారంతో విష్ణువు మీద పంతంతో తనేదో గొప్పని నిరూపించుకోవటానికి తీర్థయాత్రలో ప్రపంచాన్ని చుట్టి వస్తూ సర్పవరంలోని సరస్సులో స్నానం చేయగా ఆడపిల్లగా మారిపోయి గతాన్ని మరిచి మామూలు మహిళలా తన భాగస్వామి కోసం వెతుకుతుంది. అప్పుడు పిఠాపురం యువరాజు నకుందుణ్ణి వివాహమాడి 60 కుమారులకు జన్మనిస్తుంది. ఒకరోజు రిపుంజయుడు పిఠాపురంపై దండెత్తగా భర్త కుమారుల్ని కోల్పోతుంది. ఆ దుఃఖంలో ప్రాణాలు తీసుకోవాలని అనుకున్నప్పుడు శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ రూపంలో ప్రత్యక్షమై ఒకసారి ఆ సరస్సులో స్నానం చేయమంటాడు. ఈసారి తిరిగి నారదునిగా మారి జరిగిందంతా అర్థమయ్యి విష్ణువుని క్షమించమని అడుగుతాడు. అదండి కదా. థ్యాంక్ యూ.